రోజుకు 10,000 అడుగులు నడవటం అనేది అంటున్నారు కదా సార్, అది కరెక్టేనా? ఇది 10,000 అడుగుల కంటే కూడా ఈ మధ్య వచ్చిన కొన్ని అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే, ఎక్కువ దూరం నడిచిన దానికంటే కూడా ఎంత వేగంగా నడిచావు అన్నది చాలా ముఖ్యం. అంటే ఒక గంట సేపు 4 కిలోమీటర్ల గంట చొప్పున నడిచేదానికంటే ఆ 4 కిలోమీటర్లు అరగంటలుగా 2 కిలోమీటర్లు అరగంటలో నడిచితే స్పీడ్గా 4 కిలోమీటర్లు స్పీడ్గా డబుల్ రెట్టించిన వేగంతో నడవగలిగితే అది మంచి ప్రభావం చూపిస్తుందని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు తెలిసింది. ఎలాగంటే బ్రిస్క్ వాక్ అంటారు. బ్రిస్క్ వాక్ ఎక్సర్సైజ్ కూడా, రన్నింగ్ లాంటివి. ఎందుకనంటే ముఖ్యంగా గుండె మీద ఇది ఒత్తిడి చేస్తుంది. ఎప్పుడైతే గుండె మీద ఒత్తిడి చేస్తుందో గుండె ఇంకా బలంగా తయారవుతుంది. రక్తనాళాల్లో బాగా వ్యాకోచం చెందేసి రక్త ప్రసరణ ఫ్రీగా ఉండి అక్కడ కొత్త కొత్త ట్రిబ్యూటరీస్, ఇప్పుడు రక్తం రెగ్యులర్గా వెళ్ళే దాంట్లో కాకుండా కొలేటరల్స్ అంటారు. ఈ కొలేటరల్స్ ఒక రకంగా అది నిద్రావస్థలో ఉంటాయి. ఎప్పుడైతే గుండె వేగంగా కొట్టుకొని ఎక్కువ రక్త సరఫరా కావాలి, ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అది ఇవ్వడానికి. ఆ ఓపెన్ అయినప్పుడు రేపు ముఖ్యమైన నాళాలు ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా ఈ సైడ్లో ఉండేటివన్నీ కూడా బలంగా ఉండి సిద్ధంగా ఉంటాయి.